లో ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతూ ఉంటాయండి. ఒక పెద్ద స్పియర్ ఇచ్చేసి దాని నుంచి ఎన్ని చిన్న స్పియర్స్ వస్తాయని అడుగుతారు. సింపుల్, డైరెక్ట్గా పెద్ద స్పియర్ రేడియస్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి. దాన్ని వచ్చేసి చిన్న స్పియర్ యొక్క రేడియస్ తోటి డివైడ్ చేసేయండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ పెద్ద స్పియర్ ఏమడుగుతున్నాడు, హౌ మెనీ స్పెరికల్ సాలిడ్ మార్బుల్స్ ఈచ్ హ్యావింగ్ ఏ రేడియస్ ఆఫ్ 0.3 అంటే చిన్నది కెన్ బి మేడ్ ఫ్రమ్ ఎ సాలిడ్ స్పియర్ హ్యావింగ్ ఏ రేడియస్ ఆఫ్ 6 సెంటీమీటర్స్ అంటే 6 సెంటీమీటర్స్ ఉన్న ఒక పెద్ద స్పియర్లో నుంచి ఎన్ని చిన్న చిన్న స్పియర్స్ జనరేట్ అవుతాయి, ఆ చిన్న చిన్న స్పియర్ యొక్క రేడియస్ 0.3 ఉండాలి అని అడుగుతున్నాడు. క్వశ్చన్ చాలా సింపుల్. మనం ఏం చెప్తున్నాం, పెద్ద స్పియర్ యొక్క రేడియస్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి. 6 × 6 × 6 దాన్ని చిన్న స్పియర్ యొక్క రేడియస్ తోటి 3 టైమ్స్ డివైడ్ చేయండి. ఎలా వచ్చిందో కూడా నేను చెప్తాను. 0.3 × 0.3 ఓకేనా. ఇదేమవుతుంది, ఈ పాయింట్ని నేను తీసేస్తా. పాయింట్ని తీసేస్తే ఏమవుతుంది, 10 అవుతుంది. పాయింట్ని తీసేస్తా 10 అవుతుంది. 3 1s 3 2s 3 1s 3 2s 3 1s 3 2s 2 2s are 4 4 2s are 8 డైరెక్ట్ 8 ఉంది ఆన్సర్, చూడండి సరిపోతుంది. లేదంటే ఈ 10 ఉన్నాయి కదా, డినామినేటర్ ఎప్పుడు ఏమవుతుందంటే న్యూమరేటర్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ A/B/C ఉన్నది అనుకోండి, ఇది డినామినేటర్ ఏమవుతుందంటే న్యూమరేటర్ అయిపోద్ది. A × C/B అవుతుంది. అదేగా నేను చేసింది ఇక్కడ 6/3/10 ఉంది కదా, 60/3 అండి దాని మీనింగ్. ఈ ఫార్ములా ఎలా వచ్చింది, ఫార్ములా ఏం లేదండి, సింపుల్. నేను స్టెప్స్ ఒకటి స్కిప్ చేశాను, దానివల్ల మీకు ఫాస్ట్గా వచ్చింది ఆన్సర్. బేసికల్గా ఎన్ని జనరేట్ అవుతున్నాయంటే R³/r³. ఈ ఫార్ములా ఎలా వచ్చిందండి, ఏం లేదండి, బేసికల్గా ఒక బాడీ నుంచి రెండో బాడీ కన్వర్ట్ అయ్యేటప్పుడు వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. వాల్యూమ్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. పెద్ద స్పియర్ వాల్యూమ్ని చిన్న స్పియర్స్ అన్నిటి ఒక వాల్యూమ్కి ఈక్వేట్ చేశాను. ఏమవుతుంది, 4/3πR పెద్దది = మనకు ఎన్ తెలియదు, ఈ ఎన్నో మనకు తెలియదు, అవి 4/3πr³ స్మాలర్. ఇక్కడ ఏమవుతుందంటే 4/3π అనేది కాన్స్టెంట్, మిగిలింది ఏముంది, ఇక్కడ r³ మిగిలింది, n × స్మాల్ r³ మిగిలింది. r³ n × స్మాల్ r³ వచ్చింది కదా, ఈ n ఏమవుతుంది, R³/స్మాల్ r³. అదే కదా నేను ఇక్కడ వేసింది. సో బేసికల్గా ఎప్పుడైనా ఒక పెద్ద స్పియర్ ఇచ్చేసి దాని నుంచి ఎన్ని చిన్న స్పియర్స్ జనరేట్ అవుతాయంటే పెద్ద స్పియర్ యొక్క రేడియస్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి, దాన్ని చిన్న స్పియర్ యొక్క రేడియస్ తోటి 3 టైమ్స్ డివైడ్ చేయండి, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. ఇవి షార్ట్ కట్స్ డైరెక్ట్గా చేసినా గుర్తుండవండి. కాన్సెప్ట్ మీకు ఐడియా ఉందనుకోండి, ఆ స్టెప్స్ అన్ని స్కిప్ అయిపోయి ఆటోమేటిక్గా మీరు డైరెక్ట్ ఈ స్టెప్ వేయగలుగుతారు. లేదంటే వాల్యూమ్ కాన్స్టెంట్ 4/3 × πr³ n × స్మాల్ 4/3r³ అని రాసి కొట్టేసి r³